హలో ఎవ్రీవన్. మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ వీడియోలో కూడా కొన్ని మ్యారేజ్ గురించిన విషయాలను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. యూజువల్గా మ్యారేజ్ 2 రకాలు చేసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా ప్రపోజల్ వచ్చినప్పుడు చూసి చేసుకోవడం అదొకటి. రెండోది ఏంటంటే దేవుని చిత్తానుసారంగా మ్యారేజ్ చేసుకోవడం అనమాట. అయితే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వారిలో కూడా చాలా కొద్ది మంది మాత్రమే దేవుని చిత్తానుసారంగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. జనరల్గా నార్మల్గా అంటే ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సో క్రిస్టియన్ మ్యారేజ్లకు వచ్చేప్పటికి దేవుని చిత్తానుసారమైన వివాహం ఉంటుంది, దేవుని చిత్తానుసారం కానటువంటి వివాహం కూడా ఉంటుంది అనమాట. సో అది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. అసలు ఎందుకు దేవుని చిత్తం చేయాలి, వై టు డూ గాడ్స్ విల్ ఇన్ ద మ్యారేజ్. ఫస్ట్ ఏంటంటే మ్యారేజ్ ఈజ్ అన్చేంజబుల్ అనమాట. అంటే అది మార్చేది కాదు. పెళ్ళి అనేది ఒకసారి అయిపోయిన తర్వాత మరలా మార్చుకుంటూ అది ఆ ప్రొసీజర్ ఏముండదు అనమాట. కాబట్టి మ్యారేజ్ ఈజ్ అన్చేంజబుల్ కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి, దేవుని చిత్తానుసారంగా నిర్ణయం తీసుకోవాలి. రెండోది దేవుని చిత్తానుసారంగా పెళ్లి చేసుకోవడం వల్ల దేవునికి పరలోకానికి చాలా సంతోషం కలుగుతుంది అనమాట. సో ఇట్ ప్లీజెస్ గాడ్, దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. మూడోది దేవుని చిత్తానుసారంగా పెళ్లి చేసుకోవడంలో ఉన్న ఒక బ్లెస్సింగ్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఏదైనా ప్రపోజల్ వచ్చినప్పుడు ఫిజికల్గా అబ్బాయి ఎలా ఉన్నాడు, తర్వాత ఆస్తులు ఎలా ఉన్నాయి, ఇన్కమ్ ఎలా ఉంది, బేసిక్గా ఈ మూడే చూసుకుంటారు కదా ఎవరైనా. దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కువ మెజారిటీ ఇలానే ఉంటుంది. మహా అయితే మనం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వెనక్కి చూడగలుగుతాం, అంటే ఊహించి ప్రెడిక్ట్ చేయగలుగుతాం. కానీ దేవుడు మన లాస్ట్ బ్రెత్ వరకు కూడా మన జీవితం ఎరిగిన దేవుడు కనుక మన జీవితం ఎలా ఉండాలి అనేది ఆయనకు ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది అనమాట. సో ఇలా మన జీవితాన్ని అంటే మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క రోజు ఆయనకి తెలుసు కాబట్టి మనం ఎలా ఉంటే ఎవరితో ఉంటే బాగుంటుంది అనేది ఆయనకి తెలుసు కదా. మన నాలెడ్జ్ అనేది లిమిటెడ్, దేవుని నాలెడ్జ్ అనేది అన్లిమిటెడ్. కాబట్టి మన భవిష్యత్తు తెలిసిన దేవుడికి మన జీవితాన్ని అప్పగించుకొని ఆయన ఉద్దేశాన్ని ప్రకారం, ఆయన చిత్తం ప్రకారం పెళ్లి చేసుకోవడం అనేది అది మనకి క్షేమాన్ని కలిగిస్తుంది అనమాట. తర్వాత దేవుని చిత్తానుసారంగా మ్యారేజ్ చేసుకున్నప్పుడు నీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. విల్ బి లైక్ నువ్వు చాలా బ్లెస్ అవుతావు, నీ కుటుంబం బ్లెస్ అవుతుంది, నీ ద్వారా వచ్చే సంతానం ఉంటుంది చూసావా, యువర్ ఆఫ్ స్ప్రింగ్స్ విల్ క్యారీ ద లెగసీ ఆఫ్ గాడ్ అనమాట. అంటే నీ తర్వాత తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక తరం నీ ద్వారా వస్తుంది అనమాట. సో దేవుని చిత్తం చేయడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి నార్మల్గా పెళ్లి చేసుకున్న వారి జీవితాలు ఒకలాగా ఉంటాయి, దేవుని చిత్తానుసారంగా వివాహాలు చేసుకున్న వారి జీవితాలు ఇంకొకలాగా ఉంటాయి. దేవుని చిత్తానుసారంగా ఎవరైతే